నమస్కారం. ఇరుగువరం మండలం తూర్పువిప్పరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వి సుమలతకు ఇటీవల జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇదే పాఠశాలలో శుక్రవారం ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రధాన ఉపాధ్యాయుని పి ఉషశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సత్కార సభలో గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, జనసేన మండల శాఖ అధ్యక్షులు ఆకేటి కాశీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అవసరమని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి ఈ అంశంపై అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ట్రీ, కరపత్రం, ప్రత్యేక యాప్ రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. 10వ తరగతి తర్వాత విద్యార్థుల భవిష్యత్ కోసం సరైన నిర్ణయాలు తీసుకునేలా కౌన్సిలింగ్ అవసరమని చెప్పారు. డిసెంబర్ నాటికి ఏర్పాట్లు పూర్తి చేసి జనవరి నుంచి అమలు చేస్తామని చెప్పారు. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, లా, ఫ్యాషన్ డిజైన్, హోటల్ మేనేజ్మెంట్, మల్టీమీడియా, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వంటి కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. create a dashboard with surplus careers and also details for them. Post PDF of the colleges మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామంలో 4,50,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన పాంచాల రేవును ఈ గ్రామ సర్పంచ్ అడబాల రామసత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కోట బ్రహ్మానందం, ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు, నాయకులు విల్ల సుబ్బారావు, గోకవరపు నాగేశ్వరరావు, పెద్దింటి సత్యసింగరాచార్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి పనులపై దృష్టి సాధించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శుక్రవారం రావులపాలెం మండలంలో రావులపాలెం, రావులపాడు, లక్ష్మీ పోలవరం గ్రామాల్లో 1,42,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావులపాలెం మేజర్ పంచాయతీ అభివృద్ధికి అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉండటంతో పాటు విద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశ్రమలతో వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతుందని కళా వెంకట్రావు సెంటర్ సుందరీకరణ పనులు చేపడతామన్నారు. ప్రధాన డ్రైను, వెదిరేశ్వరం వైపుకు వెళ్లాల్సిన మెయిన్ డ్రైను, అవుట్లెట్ పనుల అంచనాలు సైతం రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు, పాలూరి సత్యానందం, కొప్పిశెట్టి ప్రసాద్, అంబటి కిషోర్, కొవ్వూరి అచ్చిరెడ్డి, ఆయా గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. నేవీ ఆయుధ డిపో వలన ఎటువంటి ప్రమాదాలు జరగవని, పూర్తి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ డిపో నిర్మించడం జరుగుతుందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై నౌకదళ అధికారులతో శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి నేవీ ఆయుధ డిపోలు నిర్మిస్తున్నారన్నారు. ఇప్పటివరకు ఏ డిపోలో కూడా ప్రమాదం జరగలేదన్నారు.
కేవలం 30 ఎకరాల్లోనే ఈ పరిశ్రమ నిర్మిస్తారని, భద్రత ప్రమాణాల కోసం 1166 ఎకరాల భూమిని సేకరించామన్నారు. ఈ ప్రాజెక్టుతో పెద్ద ఎత్తున పెట్టుబడులు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. కావున ప్రజలు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్ట్ వల్ల మన పోలవరం కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ 2500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అలాగే ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ కూడా అక్కడ లోకల్ ఉండే మండలంలో కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా ఒక సర్వే చేసి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ప్రకారం మనము ఎన్నెన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అనేది ఒక క్లారిటీ, ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల కొంచెం వరకు అందరు కూడా భయపడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో చాలా వరకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వైజాగ్లోనే 600 ఎకరాలు మధ్యలోనే, వైజాగ్ నడి మధ్యలో ఈ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి ఉంది. 1944 నుంచి ఈ ప్రాజెక్ట్స్ కడుతూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. ఎక్కడ కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ కానీ లేదు. ఈ ప్రాజెక్టులలో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు. ఇవాళ ప్రాజెక్టుకి కావాల్సిండేది 30 ఎకరాలు అయితే 1166 ఎకరాలు తీసుకుంటున్నారు. అంటే ఎందుకంటే సేఫ్ జోన్ కోసము ఎక్స్ట్రా ఇది తీసుకుంటున్నారు. చాలా అలాగే డిఫెన్స్ వాళ్ళు కూడా మాకు క్లారిటీగా చెప్పారు, ఎలాంటి ఇష్యూ కూడా ఉండదని క్లారిటీగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఎందుకు మనము ముందుకు తీసుకొని వెళ్తున్నామంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడి వస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు లోకల్ వాళ్ళకే ఉపాధి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కట్టడానికే 7-8 ఏళ్ళు పడుతుంది. ఈ ప్రాజెక్ట్ కట్టినాక, ఈ ప్రాజెక్టు అయిపోయినాక అక్కడ ఉండడానికి ఉండే ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్లోనే 1000 ఎకరాల్లోనే 2000 మంది ఉండడానికి. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఏపీ ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం భరత్, తాడేపల్లిగూడెం ఉంగుటూరు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, పి ధర్మరాజు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజులు శుక్రవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి కార్యనిర్వహణాధికారి ఎన్వి సత్యనారాయణమూర్తి, అర్చకులు దేవస్థానం మర్యాదలతో పూర్ణకుంభ ఘనస్వాగతం పలికారు. ముందుగా వారు ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి గుండా ఆలయంలోకి వెళ్లి స్వామి అమ్మవార్ల మూల విరాట్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖమండపంలో అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనం పలికి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. సార్ గురుగారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 బెంచ్లు ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామన్నారు. లోక్ అదాలత్తో కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని, దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ వారి డైరెక్షన్ ప్రకారం ఇంతకుముందు జూలైలో నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు 6325 కేసెస్ సెటిల్ అయ్యాయండి. అలాగే ప్రీ లిటిగేషన్ కేసెస్ వరకు వస్తే అవి 141 కేసెస్ సెటిల్ అయ్యాయండి. అయితే ఇప్పుడు మనం 13 సెప్టెంబర్ 2025 కంటూ ఆ రోజు జరగబోయే నేషనల్ లోక్ అదాలత్ కోసం 4802 మ్యాటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది.
పిఎల్సి వచ్చేసరికి అవి 2225 కేసెస్ ఐడెంటిఫై చేశారండి ఆఫీసర్స్. అదేవిధంగా ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో 135 సిట్టింగ్స్ కండక్ట్ చేస్తే 450 మ్యాటర్స్ సెటిల్ అయ్యాయి సోఫార్. లిటిగెంట్ పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ గా వచ్చి కేసెస్ సెటిల్ చేసుకుంటున్నారు. ఈ సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాములు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోడీ పిలుపునకు స్పందించి స్వదేశీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. భీమవరం బీజేపీ సభలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ సత్యనారాయణలు. తణుకులో విజయవంతంగా ముగిసిన రక్తదాన శిబిరం 36 మందికి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన సజ్జాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది. తణుకు ఎమ్మెల్యే ఆర్మీలపై చేస్తున్న అవినీతి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం నాయకులు. తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో 2 మహిళల వైద్య ఖర్చులకు ఆర్థిక సహకారం అందించిన దాత చిట్టూరి సుజాత. నిరంతర కృషితోనే తేతలి గ్రామాభివృద్ధికి మంచి గుర్తింపు పేర్కొన్న సర్పంచ్ క్రాంతి ప్రియ. 10వ తరగతి విద్యార్థుల ఉత్తమ ఫలితాలకు కెరీర్ గైడెన్స్ అవసరం, అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. 4,50,000 రూపాయలతో నిర్మించిన పాంచాల రేవును ప్రారంభించిన మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామ సర్పంచ్ అడబాల. కూటమి ప్రభుత్వం వచ్చాకే గ్రామాల్లో పెరిగిన అభివృద్ధి, రావులపాలెం మండలంలో వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. నేవీ ఆయుధ డిపో వల్ల ప్రమాదాలకు తావులేదు, జిలుగుమిల్లి మండల ప్రజలకు భరోసా ఇచ్చిన ఏలూరు ఎంపీ మహేష్ కుమార్. ద్వారకా తిరుమల చినవెంకన్నను దర్శించుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఘన స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.